నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు తగ్గించాలంటూ డిమాండ్. నెల్లూరులో పర్యటించిన మంత్రి నారాయణ, మల్లెల సంజీవయ్య స్కూల్ అభివృద్ధికి కృషి, ప్రతి పేదోనికి కార్పొరేట్ విద్య అందించాలన్నదే లక్ష్యం. ఈ స్కూటర్ పైన కలెక్టరేట్కి వెళ్లిన సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగించాలని పిలుపు. రసూల్ హత్య కేసులో రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ప్రత్యక్ష సాక్షితో మాట్లాడి వివరాలు సేకరణ, ఆ రాత్రి ఏం జరిగిందో దర్యాప్తు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సెగలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. పెంచిన ధరలకు ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఆయా నియోజకవర్గాల్లో వినూత్న నిరసనలు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటానికి దిగుతామని నేతలు హెచ్చరించారు. ఎక్కడా లేని విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ 120 రూపాయలకు పైగా, డీజిల్ 103 రూపాయలకు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించాలని వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి సైకిల్, రిక్షాలు నడిపి నిరసన తెలిపారు. వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ 2 సంవత్సరాలలో సామాన్యులకి చుక్కల కనపడేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తూ ఉంది. మొట్టమొదటిగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని తగ్గిస్తాను అన్నాడు. తగ్గించకపోగా ట్రూప్ ఛార్జెస్ పేరిట బాదుడే బాదుడు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు భరించలేనంత స్థాయికి వెళ్ళినాయి. అలానే పెట్రోల్, డీజిల్ ధరలకు వచ్చేటప్పటికి ప్రత్యేకంగా అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ప్రతి దగ్గర కూడా చెప్పింది ఏంటంటే, మేము వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పారు. ఈరోజు తగ్గించకపోగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా డీజిల్ కూడా 100 రూపాయలు దాటింది. పెట్రోల్ అయితే ఇంచుమించుగా 120 రూపాయల దాకా చేరింది. నియోజకవర్గానికి సంబంధించి శాసన మండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించడం జరిగింది. అందుకని ఈరోజు మేము ప్రత్యేకంగా ఏం కోరామంటే, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పాడు పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తాను అని చెప్పి ఆ నియంత్రించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు దాదాపుగా పెట్రోల్ మీద 30. నెల్లూరు నగరంలో 2 అభివృద్ధి పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. వీఆర్సీ స్కూల్ కి దీటుగా మల్లెల సంజీవయ్య స్కూల్ ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ విద్య అందించాలన్నదే నా లక్ష్యమని నారాయణ పేర్కొన్నారు. వీఆర్ స్కూల్ కి దీటుగా మల్లెల సంజీవయ్య స్కూల్ ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 54వ డివిజన్లో 350 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకు పనులకు భూమి పూజ, 14వ డివిజన్ ఏసీ నగర్ మల్లెల సంజీవయ్య స్కూల్లో అదనపు తరగతి గదులను ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ 2 కార్యక్రమాలకు మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంత్రికి డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మంచినీటి ట్యాంకు పనులకు భూమి పూజ చేయడంతో పాటు మల్లెల సంజీవయ్య స్కూల్లో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ 14,000 కోట్లతో రాష్ట్రంలో అమృత్ పథకం కింద పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నదీ జలాలను అందిస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 761 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. స్కూల్స్ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రతి పేద విద్యార్థికి కార్పొరేటివ్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలన్నదే నా లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత అశోక్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, 54వ డివిజన్ టీడీపీ నేతలు జమీర్, షాహీద్, షాకీర్, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 54వ డివిజన్లో ఏదైతే నెల్లూరుకి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకొస్తున్నాము, ఆ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సరిగా జరగడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి యాక్చువల్గా ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ అమృత కావచ్చు, ఏఐబి కావచ్చు, యుఐడిఎఫ్ఏ కావచ్చు, ఈ 3 ప్రాజెక్టుల కింద
ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 14,000 కోట్ల రూపాయలతో వర్క్స్ టేకప్ చేసాం. 14,000 కోట్ల రూపాయలతో టెండర్లు అయిపోయినాయి. అన్ని దగ్గర యాక్చువల్గా సర్వేలు చేస్తున్నారు. కొన్ని దగ్గర వర్క్ కూడా టేకప్ చేశారు. మొత్తం 14,000 కోట్ల రూపాయలు. 14,000 కోట్ల రూపాయలతో టెండర్లు అయిపోయినాయి. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లో 761 కోట్లతో వర్క్ స్టార్ట్ అయినాయి. నెల్లూరు కార్పొరేషన్లో అందులో భాగంగా 14,000 కోట్లతో భాగంగా 761 కోట్లతో వర్క్ స్టార్ట్ అయినాయి. ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి రాబోయే 2 సంవత్సరాల్లో స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి. అది కూడా నదుల నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని ఇవ్వాలి, బోర్లేస్ కాదు. ఆ నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తూ 123 మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ ఇచ్చే ప్రోగ్రాం టేకప్ చేసింది. ఇది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిపోయిన గత ముఖ్యమంత్రి బడ్జెట్ కంప్లీట్గా లోటు బడ్జెట్ ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ కూడా జరగాలి, డెవలప్మెంట్ జరగకుండా ఉంటే రాష్ట్రం ముందుకు పోదనే ఉద్దేశంతో ఈరోజు 14,000 కోట్లను యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ సర్వేపల్లి కాలువకట్ట కావచ్చు, పెన్నకట్ట కావచ్చు, జాఫర్ కెనాల్ కావచ్చు, కొన్ని కుసుమ హరిజనవాడ కావచ్చు, ఇట్లా కొన్ని ఏరియాలు చూస్తే వాళ్ళ యొక్క పేదరికం మరి చాలా. రసూల్ హత్య కేసులో జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల స్వయంగా రంగంలోకి దిగారు. ప్రత్యక్ష సాక్షి మాల్యాద్రితో మాట్లాడి వివరాలు సేకరించారు. రాత్రి ఏం జరిగిందనే అంశంపై ఎస్పీ దర్యాప్తు ప్రారంభించారు. కొండాపురం మండలం గానుగోపేటకు చెందిన జడ రసూల్ హత్య కేసుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. సత్యవాలు వద్ద శుక్రవారం రాత్రి దాడికి గురైన రసూల్ శనివారం తెల్లవారేసరికి గాయాలతో బావిలో శవమై తేలడం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. వెంజమూరు సివిల్ సప్లై ఉప తహసీల్దారు పత్తిపాటి శ్రీనివాసులు, ఆయన కుమారుడు మరో 10 మందికి పైగా రసూల్పై దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బావిలో శవం వెలికితీతలో పోలీసుల జాప్యం అనుమానాస్పద కేసుగా పోలీసులు భావన వ్యక్తం చేయడంతో బాధిత కుటుంబ సభ్యులు, ఎంఆర్పీఎస్ సభ్యులు శవంతో గంటన్నర పాటు రాస్తారోకో చేశారు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశాక రాస్తారోకో విరమించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పోస్టుమార్టం అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొందరు అధికార పార్టీ నేతలు కావలి డీఎస్పీ కార్యాలయం వద్ద తిరుగుతూ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంఆర్పీఎస్ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రసూల్ మృతిపై జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల తానే నేరుగా దర్యాప్తు చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఎస్పీ, ఏఎస్పీలు నేరుగా సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు రసూల్తో పాటు దాడికి గురైన హజ్రత్, వీరిని కాపాడే ప్రయత్నం చేసిన ప్రత్యక్ష సాక్షి మాల్యాద్రితో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం బావిలో మృతుడు రసూల్ను పోలిన బొమ్మను పడేసి సీన్ రీక్రియేషన్ చేశారు. ఇలా ఆదివారం రాత్రి 11 గంటల వరకు అసలు శుక్రవారం రాత్రి ఏం జరిగిందనే అంశాలపై దర్యాప్తు చేశారు. దాడికి పాల్పడిన వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంధన పొదుపు చర్యలో భాగంగా పీఎం సీఎం పిలుపు మేరకు సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎలక్ట్రికల్ స్కూటర్ పై కలెక్టరేట్కు చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్కరోజైనా వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ఎలక్ట్రికల్ వాహనాలను లేదా ప్రజా రవాణాను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ చర్యలు చేపట్టారు. డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలనే సందేశంతో ఆయన నో వెహికల్ డే పాటించారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు స్వయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుకుంటూ వచ్చారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, భవిష్యత్తు తరాలకు ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్కరోజైనా వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ఎలక్ట్రికల్ వాహనాలను లేదా ప్రజా రవాణాను వినియోగించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ స్వయంగా ఈ స్కూటర్ పై రావడంపై కలెక్టరేట్ సిబ్బంది, ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రతి జిల్లాలో కూడా పొదుపు మనం నివారణ చర్యల్లో భాగంగా ప్రతి సోమవారం కూడా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ అధికారులందరినీ కూడా అయితే ఎలక్ట్రికల్ బైక్స్ కానీ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కానీ ఉపయోగించుకొని కార్యాలయాలకు రావాల్సిందిగా, ఎస్పెషల్లీ మండేస్, ఎందుకంటే మోస్ట్లీ ఆ రోజు మనం హెడ్ ఆఫీస్లోనే ఉంటాం కాబట్టి హెడ్ క్వార్టర్స్లోనే. సో ఆ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే
ఈ బైక్స్ కానీ లేదా సైకిల్స్ కానీ వాడాల్సిందిగా కోరడమైంది. అండ్ అదేవిధంగా ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగించుకోవడం వల్ల మన ఇంధన పొదుపుని కూడా మనం అలవర్చుకుంటాం. కేవలం ఇది ఒక్కటే కాకుండా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అవసరాన్ని మించి ఎలక్ట్రికల్ కన్జంప్షన్ కూడా, అంటే వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కూడా పొదుపు చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చెప్పడం జరుగుతుంది. సో కార్యాలయాల్లో ఆఫీస్లో లేనప్పుడు ఏసీలు ఆఫ్ చేయడం కానీ, లేదంటే అవసరం లేనప్పుడు వాటర్ని ఆఫ్ చేయడం కానీ, అంటే ఇలా ప్రతి చోట కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పొదుపుని చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పోలీసు అధికారులతో కలిసి ఎస్పీ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకోనని సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అజితా వేజండ్ల అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీ పాల్గొన్నారు. పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులు ఎస్పీ మేడం మీరు మాకు న్యాయం చెయ్యాలంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కనుపూరు కాలువ నుంచి రెండో పంటకు సాగునీటిని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విడుదల చేశారు. 27,000 ఎకరాలకు సాగునీటిని అందించిన మంత్రులు, కలెక్టర్కి రూరల్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. రూరల్ మండలంలోని పలు గ్రామాలలో 27,000 ఎకరాల సాగుకు ఈ నీటిని అందించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ మండలంలోని గ్రామాల రైతులకు రెండవ పంటకు కనుపూరు కాలువ నుండి కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మస్తాన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ మండలం పరిధిలోని గొల్లకందుకూరు, సజ్జాపురం, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి, కందమూరు, సౌత్ మోపూరు, ములుముడి, ఆమంచర్ల, అంబాపురం గ్రామాలతో కలిపి 27,000 ఎకరాల సాగుకు ఈ నీటిని అందించడం జరుగుతుందన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ ఆశీస్సులతో జరుగుతున్నాయన్నారు. నెల్లూరు రూరల్ మండలంలోని గ్రామాల రైతులకు రెండవ పంట వేసుకునేందుకు 27,000 ఎకరాల సాగుకు నీటిని అందించిన జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డికి, పొంగూరు నారాయణకి, జిల్లా కలెక్టర్కి నెల్లూరు రూరల్ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్తు అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు అల్లాబక్షు, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేంద్రారెడ్డి, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ రాపూరు శేఖర్, నీటి సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇటీవల కాలంలో సాగునీటి సలహా మండలి సమావేశం జరిగిందో ఆ సమావేశంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు రెండో క్రాప్ గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆ మండలి సమావేశంలో ఉన్న గౌరవ మంత్రివర్యులు కానీ, గౌరవ జిల్లా కలెక్టర్ గారు వీరందరూ కూడా దీని మీద సానుకూలంగా స్పందించి సెకండ్ క్రాప్కి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మండలంలో నీళ్లు వదులుతామని మాట ఇవ్వడానికి సంబంధించి కానీ, చిల్డ్రన్ పార్కు, నేషనల్ హైవే పార్క్ కానీ ఈ విధంగా చెప్పుకోకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయని కూడా ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆశీస్సులతో నెల్లూరులో మిస్ట్ మిషన్ పనితీరును రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. మిషనర్ పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నగరాన్ని చల్లబర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. నెల్లూరు నగరంలోని 14వ డివిజన్ ఏసీ నగర్ మల్లెల సంజీవయ్య ప్రాంగణంలో ఈ బహుళ ప్రయోజన మిషన్ పనితీరును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిషన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిస్ట్ మిషన్ ద్వారా రోడ్డు డివైడర్ల మధ్య ఉన్న మొక్కలపై అత్యంత వేగంగా నీటి తుంపర్లను విరజిమ్మి వాటిపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని పూర్తిగా వదిలించవచ్చన్నారు. దీనివల్ల మొక్కలు పచ్చగా కలకలలాడుతూ
ఎదుగుతాయని తెలిపారు. కేవలం మొక్కలకు జీవజలాన్ని అందించడమే కాకుండా నగర రోడ్లను శుభ్రం చేయడానికి, వేసవిలో గాలిలోని వేడి శాతాన్ని తగ్గించి చల్లబరచడానికి ఈ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వీటన్నింటితో పాటు నగరంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే నీటిని వెదజల్లి మంటలను అదుపు చేసే ప్రత్యేక అత్యవసర సౌకర్యం కూడా ఈ మిషన్లో ఉందన్నారు. నగర వ్యాప్తంగా ఇలాంటి అత్యాధునిక సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించబోతున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, అడిషనల్ కమిషనర్ హిమబిందు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు, టీడీపీ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. వెంకటగిరిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే చెప్పారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలను ప్రభుత్వ కార్యాలయాలు తిప్పుకోకుండా వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మండలంలో భూ సమస్యలు ఎక్కువగా తమ దృష్టికి వస్తున్నాయని, తప్పుడు డాక్యుమెంట్స్ గుర్తించి ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో వారి పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుకోటి విశ్వనాథం, సొసైటీ అధ్యక్షుడు ఏలేశ్వరం రామచంద్రయ్య, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ రవీంద్రబాబు, సీడీపీఓ శంషాద్ బేగం, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. పేరుపైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్రతి సోమవారం గ్రీవెన్స్, ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బారు, వారంలో 2 నిర్వహిస్తూ ఉన్నాం. అటన్నింటిలో కూడా ప్రజల సమస్యలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒకటే ముఖ్యమంత్రి ఆలోచన, ఎందుకంటే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, రెండు కళ్ళుగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే గతంలో చూశారు మీరు పరిపాలన, ఆ రోజు చేసిన అప్పులు ఈరోజు బ్యాంకుల్లో కట్టలేక మరి ఈరోజు మన ప్రభుత్వం వెనకబడింది. అయినా కూడా మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని పట్టుకుని కేంద్రం ద్వారా నిధులు తెచ్చి ఎక్కడా కూడా అభివృద్ధిలో తక్కువ లేకుండా పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి మన రాష్ట్రం బాగుండాలన్నా మన యువత కూడా అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా చదువుకొని ఒక ఉద్యోగస్తుడు కావాలి. గతంలో బయట దేశానికి భూ కబ్జాదారులపై అధికారులు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ముసునూరులో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిలో భవనం నిర్మిస్తే అధికారులు పట్టించుకోపోవడం దారుణమన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కావలి పట్టణంలో భూ కబ్జాల వెనుకున్న బడాబాబులు ఎవరని వామపక్ష పార్టీల నేతలు ప్రశ్నించారు. కావలిలో ప్రభుత్వ భూములు ఆక్రమణలపై ఆర్డీఓ కార్యాలయం వరకు సోమవారం వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములను కాపాడాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వామపక్ష పార్టీ నేతలు కె భాస్కర్, పి పెంచలయ్య, లక్ష్మీరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. తాజాగా ముసునూరులోని అయ్యప్పస్వామి గుడి వద్ద ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా కబ్జా చేసి భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా వెంగాయిగారి పాలెంలో ఇరిగేషన్ స్థలంలో 3 అంతస్తుల భవనం, వెంగళరావు నగర్ శివారులో రజ్జుకుల ధోబీఘాటు స్థలం కబ్జా చేశారన్నారు. మున్సిపల్ అనుమతులు లేకుండా ఆక్రమణ స్థలాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని జర్నలిస్టులు ప్రశ్నిస్తే భూ ఆక్రమణల వెనకాల బడా నాయకులు ఉన్నారని సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ ఆక్రమణలపై వామపక్ష పార్టీలతో కలిసి పోరాడిన టీడీపీ అధికారంలోకి వచ్చాక భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్లు వారు మండిపడ్డారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణంలో కోట్లాది విలువ చేసేటువంటి ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాల్లో భారీ నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తక్షణమే ధనవంతుల చేతుల్లో ఆక్రమణకు గురవుతున్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ స్థలాలను కాపాడండి అనే పేరుతోటి ఆర్డీఓ గారికి వినతిపత్రాన్ని ఇవ్వడానికి వామపక్ష పార్టీలో వచ్చాం. కావలి పట్టణంలో గత ప్రభుత్వంలో ఆక్రమించినటువంటి వాటిని ఈరోజు ఇరిగేషను, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు వీరు ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వ స్థలాలను అమ్ముకుంటున్నారని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో ఎన్నో పోరాటాలు చేసి కోట్లాది విలువ చేసేటువంటి ఒక ప్రభుత్వ స్థలాల్ని మా వామపక్ష పార్టీలు కాపాడి, కానీ ఈరోజు ఆ స్థలాల్లో కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఆ స్థలాల్లో ధనవంతులు భారీ నిర్మాణాలను నిర్మిస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ స్థలాల్ని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు, ఆక్రమణ గురి కాకుండా కాపాడాల్సినటువంటి వాళ్ళు వాటికి ప్రోత్సహించేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఇరిగేషన్ స్థలాల్లో కానివ్వండి, రెవెన్యూ స్థలాల్లో కానివ్వండి, మున్సిపాలిటీ స్థలాల్లో కానివ్వండి, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణదారులు వాళ్ళు నిర్మాణాలు చేసుకునే విధంగా అధికారులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అటువంటి అధికారుల మీద మేము కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 4 అంతస్తుల బిల్డింగ్ అక్కడ కడతా ఉన్నారు. కావలి ఎమ్మెల్యే ఇంటికి కోతవేడు దూరంలో వెంగళరావు నగర్లో ధోబీఘాటు పేరుతో 100 ఎకరాలు, వెంగగారి పాలెంలో ఇట్లా అనేక రకాలైనటువంటి కావలి పట్టణంలో ఆక్రమణలు చేస్తూ ఉంటే ఈ హైడ్రా ఏం చేస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ తక్షణమే అధికారులు, ప్రభుత్వ స్థలాల్ని కాపాడాల్సినటువంటి అధికారులు ఆక్రమణదారులకి ఒత్తాసగా మారుతున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ఇటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వ స్థలాల్ని కాపాడండి. ఆ ప్రభుత్వ స్థలాలు ఏదైతే ధనవంతుల చేతుల్లో ఆక్రమణకు గురైనాయో వాటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తమ నేత సోమిరెడ్డికి అవినీతి మరక అంటించాలని చూడొద్దని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ముత్తుకూరు టీడీపీ నేతలు హితవు పలికారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ గురుపడెక్క ఎన్ని రోజులకు వస్తుందో కూడా తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాల ముత్తుకూరు కాలువను పట్టించుకోని కాకాని నేడు కాలువల గురించి అబద్ధాలు అనర్గళంగా మాట్లాడుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో మండలంలోని సాగునీటి సంఘాల అధ్యక్షులతో కలిసి మల్లికార్జున యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆదివారం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తికి కాలువల్లో గుర్రపు డెక్క ఎన్ని రోజులకు వస్తుందో తెలియదా అని ప్రశ్నించారు. ఇరిగేషన్ పనుల్లో ఎటువంటి అవకతవకలు జరగకూడదని అధికారులను హెచ్చరించే తమ నాయకుడు సోమిరెడ్డికి అవినీతి మరకలు అంటించాలని చూడొద్దు అంటూ హితవు పలికారు. బ్రహ్మదేవం సాగునీటి సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ పంట వేసేటప్పుడు తవ్వకాలు చేస్తామని, ఇరిగేషన్ పనుల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. చేసిన పనులకే బిల్లులు రాకపోతే దొంగ బిల్లులు ఎవరు ఇచ్చారని పెడతాపోలూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు సన్నారెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పంటపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడు మునుకూరు మురళీధర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, నర్సారెడ్డి, శంకర్రాజు తదితరులు ఉన్నారు. నిన్నటి రోజున ముత్తుకూరు మండలం జంగాలగడ్డ దగ్గరకి ఒక పిట్టల దొర వచ్చినాడు. ఈ పిట్టల దొర అంటే గతంలో మేము చిన్నపిల్లలు చూస్తుండేవాళ్ళం. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అట్లాంటి మనకు పిట్టల దొర తయారైనాడు మనకి ఈ కాక. వచ్చాడు అంటే అబద్ధాలు కూడా అంత అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడంటే కాక టాలెంట్ ఎంత గొప్పదో అర్థం కాకుండా ఉంది. ఈ రోజు ఆయన వచ్చే సోమిరెడ్డి అవినీతి చిట్టా అంట. అసలు నీ చిట్టాల శుభ్రాడు నువ్వు చిట్టాలు నీ దగ్గర ఉన్నాయి. మా సోమిరెడ్డికి చిట్టాలను అంటించాలని నువ్వు చేయాలంటే కుదరదు. సోమిరెడ్డి చంద్రమోహన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే కాలువలు శాంక్షన్ చేస్తే తమరు పరిపాలనలో 3.5 సంవత్సరంగా కృష్ణాపట్నం కాలువని పట్టించుకున్న పాపాన్ని లేకపోతే
ఈ రోజు చంద్రబాబు రాగానే గత 1.5 సంవత్సరం క్రితం టెండర్లు పిలిచి ఆ కాలం పని చేస్తుంటే మీ పార్టీ నాయకులు కూడా వచ్చి ఆ కాలం దగ్గర నిలబడి చూస్తున్నారు ఇది పని జరుగుతుంటే. అప్పుడు గాడిదలు కాస్తున్నా ఎవరు శంకరావుతున్నావు అప్పుడు కనిపిల్ల నీకు పని చేసేటప్పుడు 1.5 సంవత్సరం అయిపోయిందంటే ఇప్పుడు మళ్ళీ గుర్రపటాక వస్తుంది. గుర్రపటాక ఎందుకు వస్తుంది? నీళ్లు ఉన్నప్పుడు గుర్రపటాక రాకుండా ఉంటుందా, పచ్చిగడ్డి రాకుండా ఉంటుందా? ఒక పద్ధతి ఉండాలి. ఈ రోజు చంద్రబాబు గారు కాలువలు వస్తే ఆయన ఎక్కడ ఒక్క కాలువలు కానీ చెరువులు కానీ ఆయన జోక్యం చేసిన పాపం పోలా. ఇక్కడ లోకల్ రైతుల్ని వాళ్ళే చేసుకున్నారు. మళ్ళీ మా ఆఫీసులో మా వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి కాలువల పనులు అవినీతి జరిగింది నేను మన నాయకులైన సరే ఒప్పుకొని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి మా సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి. అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు అవినీతి మరొక నండించాలని చూస్తూ ఉండవు. నీకు ఈ ఒకటి ఉన్నట్టుంది, నీకు రోడ్డు ఉంది. అబద్ధాలు చెప్తే కొంతమంది అబద్ధాలు చెప్పకపోతే తలగా పగిలిపోద్దంట. అట్లా నీకేదో శాపం అనేటుంది. నీకు ఆ శాపానికి ఏదో సమస్య ఉంటే మేము చేస్తాం. ముందు నీ పద్ధతి మార్చుకో. గతంలో మన చంద్రబాబు గారిని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసినావు. సింగపూర్లో ఆస్తులు అన్నావు, అక్కడ ఆస్తులు ఇక్కడ ఆస్తులు అన్నావు. తప్పించుకోపోయి కాగితాలు టేబుల్ మీద పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఈ రోజు కోర్టుకి ఏం పోయి చెప్తున్నావు? నాకు తెలీదు, ఎవరో ఇస్తే పేపర్లు ఇచ్చారు పెట్టారంటున్నావు. సిగ్గులే నీగా అట్లా మాట్లాడాక. అదే మాట ఇప్పుడు ప్రజల్లో నువ్వు వచ్చి అబద్ధాన్ని మాట్లాడుతున్నావే. నీ నోటికున్న కోర్టులు చెప్పింది ఒక మాట జనాల ముందు చెప్పేవా? నేను ఎవడో ఇస్తే ఇచ్చాను, నాకు పొరపాటు అయిపోయింది మాట మాట్లాడలేవా? జనాల్లో ఇక్కడ మాత్రం చంద్రబాబు తిడతావు, కోర్టులో పోయిస్తే అక్కడ మాత్రం నాకు తెలీదు అదేదో జరిగింది చెప్తావు. రైతులందరూ సాగునీటిని పొదుపుగా వినియోగించుకొని పంటలు సాగు చేసుకోవాలని టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి కోరారు. సంఘం నుంచి పలు కాలువలకు సాగునీటిని ఆయన ఇరిగేషన్ అధికారులతో విడుదల చేశారు. నెల్లూరు జిల్లా సంఘం మండలంలో ఇరిగేషన్ ఏఈ వినయ్ కుమార్, టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి సాగునీటి విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దువ్వూరు కెనాల్, డీబీ ఛానల్తో పాటు పలు కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. ముందుగా గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నీటి విడుదల కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గత తుఫానుల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, తూములు, స్లూయిస్లు, షట్టర్ల మరమ్మతుల కోసం సుమారు 6 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని పేర్కొన్నారు. గత 15 రోజులుగా జేసీబీల సహాయంతో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రతి రైతుకు సాగునీరు అందేలా ముఖ్యంగా చివరి ఆయకట్టు ప్రాంతాల వరకు నీరు చేరే విధంగా ఏఈ పర్యవేక్షణలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా ఉండేందుకు డ్రైనేజీల పూడికతీత పనులు కూడా పూర్తి చేసినట్లు చెప్పారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో రైతులు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వినియోగిస్తూ పంటలు సాగు చేసుకోవాలని బాణా శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. సాగునీటి విడుదలకు సహకరించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, నీటిపారుదల శాఖ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పడమటిపాలెం సాగునీటి సంఘం ఉపాధ్యక్షులు సందీప్, స్థానిక నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు సంగం మండలంలో దువ్వూరు కెనాల్, దాని అనుబంధమైనటువంటి డీబీఆర్ ఛానల్ మరియు చిన్న కాలువలన్నింటికి కూడా ఈరోజు మంచి శుభ పరిణామం. ఈరోజు సంగం మండలంలో ఈ కార్యక్రమం మరి మా ఏఈ గారు మరి రైతు సోదరులందరి సమక్షంలో నీటి విడుదల కార్యక్రమాన్ని ఇప్పుడే చేయడం జరిగింది. సంగం మండలంలో సుమారు మా గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి మేము నిర్ణయం చేసుకోవడం. మరి ఈరోజు సంగం మండలంలో మరి మొన్న జరిగిన మరి వచ్చినటువంటి తుఫాన్లు, దిత్తా తుఫాన్ అయితేమి, ముంతా తుఫాన్ అయితేమి, ఓఎండం అయితేనేమి, మరి రకరకాల మరి సుమారు 6 కోట్లు విలువ చేసేటటువంటి పనులను సంగం మండలంలోని అన్ని ఇరిగేషన్ సంబంధించిన కాలువలు, మరి తూములు అయితేనేమి, స్లూయిస్లు అయితేనేమి, మరి అదేవిధంగా షట్టర్లు అయితేనేమి, వీటన్ని రిపేర్లకి మరి 1వ తేదీ నుంచి సుమారు ఈ రోజుకి 16 రోజుల నుంచి నిరంతరాయంగా అన్ని కాలువల్లో జేసీబీలు 200లు, జేసీబీలు మరి 70లు, 110లు మరి రకరకాలుగా మిషన్లు పెట్టి ఈరోజు ప్రధాన కాలువలైనటువంటి కనిగిరి రిజర్వాయర్ కెనాలు, మరి అదేవిధంగా దువ్వూరు కెనాలు, మెయిన్ కెనాలు పూడికతీత అయిపోయింది. మిగిలిన పోయిన కాలువలు కూడా మరి రోడ్ల పైన డ్యామేజ్ అయిన రోడ్ల మీద మరి గ్రావెల్ రోడ్లు అయితేనేవి. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాంశు శుక్లా, జేసీ వెంకటేశ్వర్లు జిల్లా అధికారులతో కలిసి లబ్ధిదారుల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ కి వినతులు పునరావృతం కాకుండా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, తెలుగు గంగా ప్రత్యేక అధికారులు కేశవర్ధన్ రెడ్డి, వంశీకృష్ణ, ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్లతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వినతుల పరిష్కారంలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ పీటీఎస్ ను త్వరితగతిన అప్లోడ్ చేయాలని, అప్లోడ్ చేయని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కృష్ణకుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు తగ్గించాలంటూ డిమాండ్. నెల్లూరులో పర్యటించిన మంత్రి నారాయణ, మల్లెల సంజీవయ్య స్కూల్ అభివృద్ధికి కృషి, ప్రతి పేదోనికి కార్పొరేట్ విద్య అందించాలన్నదే లక్ష్యం. ఈ స్కూటర్ పైన కలెక్టరేట్కి వెళ్లిన సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగించాలని పిలుపు. రసూల్ హత్య కేసులో రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెంట్ల ప్రత్యక్ష సాక్షితో మాట్లాడి వివరాలు సేకరణ, ఆ రాత్రి ఏం జరిగిందో దర్యాప్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.